శక్తి చక్రం గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య దేశంలో చాలా చోట్ల, ముఖ్యంగా నార్త్ ప్లేస్‌లో ఈ శక్తి చక్రాన్ని విరివిగా వాడుతున్నారు. అంటే ఒక సమచతుర్భుజం ప్లాట్‌లో గాని, లేదా చతురస్రం ప్లాట్‌లో గాని దీన్ని పెట్టి డిగ్రీస్‌ని డివైడ్ చేస్తూ, దేవతా స్థానాలను డివైడ్ చేస్తూ విరివిగా దీని ప్రకారం వాస్తుని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. కొన్ని వేల మంది దీన్ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఓవరాల్‌గా ఈ శక్తి చక్రంలో ఏమీ లేదు. 360 డిగ్రీలు 45 దేవతా స్థానాలు. అంటే బాహ్యం చుట్టూ ఉండే 32 దేవతా స్థానాలు. 11.25 డిగ్రీస్ షేర్ చేసి 8 దిక్కులకి పంచడం జరిగింది. ఈ శక్తి చక్రం. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ శక్తి చక్రం రైటా కాదా మనం వెరిఫై చేసినప్పుడు ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శక్తి చక్రాన్ని వాడటం అనేది కరెక్ట్ కాదు. పూర్తిగా రాంగ్ అవుతుంది. మనకు స్పష్టంగా అర్థమవుతుంది పరిశీలన. ఒక వాస్తు మిత్రుడు ఒక ఛానల్లో దీని గురించి ఈ మధ్య వీడియో చేశారు. తను ఏం చెప్పాడంటే శక్తి చక్రం తప్పు అని చెప్పాడు చాలా గట్టిగా. ఇది కరెక్ట్. తప్పు అని ఏ విధంగా తప్పు అన్నది విశ్లేషణ చేయలేదు. సో ఇది ఆల్రెడీ తప్పు అని చెప్పి క్లియర్గా తెలుసు. సో ఏ విధంగా తప్పు అనేది మీకు తెలియటం కోసంగా నేను ఈ పరిశీలన మీ ముందు దీన్ని ఒకసారి ఇక్కడ చూడండి. ఇది సమచతుర్భుజము 60కి 60 0 డిగ్రీస్ నార్త్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ నార్త్ ని 90 డిగ్రీస్ లో ఇక్కడ మూల మట్టాన్ని కట్ చేసినప్పుడు కరెక్ట్ గా నార్త్ చూసుకుంటూ మూల మట్టాన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ 0 డిగ్రీస్ వస్తుంది. సో ఈ 0 డిగ్రీస్ ఈ సరళ రేఖ మీద ఎంత దూరం పోయినా కూడా 0 డిగ్రీసే వస్తుంది. ఉదాహరణకి మీరు అక్షాంశ రేఖాంశాన్ని పరిశీలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మూల మట్టాన్ని కట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ 0 డిగ్రీస్ నార్త్ అచీవ్ అయిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ అక్షాంశం అనుకోవచ్చు. మనం ఎర్త్ని కంపేర్ చేసినప్పుడు ఈ నిలువుది రేఖాంశం అనుకోండి. సో ఈ పాయింట్లో మీకు 0 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇదే సరళ రేఖ ఎటువంటి పరిస్థితుల్లో మారకుండా చక్కగా పోయే సరళ రేఖ దీనికోసం కూడా 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు తూర్పు సెంటర్లో 90 డిగ్రీస్ వస్తుంది. తూర్పు సెంటర్ 90 డిగ్రీస్ అంటే ఇటు 22.5 ఇటు 22.5 సో 45 డిగ్రీస్ టోటల్. సో మీకు ఈ శక్తి చక్రంలో సమచతుర్భుజంలో కరెక్ట్గా దేవతా స్థానాలు సెట్ అవుతున్నాయి. 4 దిక్కులు 4 8 32 దేవతా స్థానాలు. సో ఈక్వల్ షేర్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సమస్య లేదు. సో అది ఏంది 0 డిగ్రీస్ సమచతుర్భుజానికి మళ్ళీ ఇక్కడ 15 అయింది అనుకోండి, 15 డిగ్రీస్ డైవర్ట్ అయింది అనుకోండి, డైవర్ట్ అయిన కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ దేవతా స్థానాలు పక్కకు తిరుగుతాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉదాహరణకి దీర్ఘచతురస్రం తీసుకున్నారు. దీర్ఘచతురస్రం తీసుకున్నప్పుడు 2 భుజాలు సమానము, 2 భుజాలు సమానం. అంటే 4 భుజాల్లో 2 సమానం, 2 సమానం అవుతాయి ఒక జత. సో ఇక్కడ చూడండి, ఈశాన్యంలో ఉండాల్సిన సిక్కి ఇక్కడికి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే మీకు తూర్పు ఈశాన్యం ఇక్కడికి వచ్చేసిందని చెప్తారు. యాక్చువల్గా ఈ సిక్కి మనకి తూర్పు ఈశాన్యం E1 నుంచి స్టార్ట్ కావాలి. 8 దేవతా స్థానం. ఇక్కడ ఈశాన్యం
ఈశా అంటే ఇక్కడ సికి. ఈ సికి ఈశాన్యంలో స్టార్ట్ అయ్యే సికి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తున్నారు. సో దీని ప్రకారం ఎంట్రన్స్‌లో పెట్టడం, ఇక్కడ జయంతిలో పెట్టడం చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఈశాన్యంలోకి ఉచ్చ స్థానంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈ కిందకి అంటే దక్షిణం, పశ్చిమం ఈ 2 వైపులా ఈ దిక్కులు మార్చినందు వలన అనర్థాలు జరుగుతాయి. సో ఇప్పుడు ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం ఇక్కడే ఉంటుంది. మీకు ఇది ఎంత పొడవు పెరిగినా కూడా ఇక్కడే ఉంటుంది 0 డిగ్రీస్‌కి. 0 నార్త్‌కి ఎంత పొడవు వచ్చినా కూడా ఈ మొత్తం భాగాల్ని 8 దేవతా భాగాలకు ఇచ్చుకోవాలి. 4, 8, 32. అంటే ఏకస్థితి పద విన్యాసంలో 9, 9, 81 విభాగాలు గ్రిడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ వరుసలో ఎన్ని దేవతా స్థానాలు ఉన్నా అన్నిటికీ ఆ మొత్తం షేర్ అవుతుంది. అంతేగాని ఇటుపక్క షేర్ తక్కువ ఉందని చెప్పి ఈ దేవతా స్థానం ఇతరులకు రావటం అనేది పూర్తిగా తప్పు అవుతుంది. సో వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇక్కడ ఈశాన్యం వచ్చింది, తూర్పు ఈశాన్యం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు. యాక్చువల్గా ఇది ఉత్తర ఈశాన్యమే, తూర్పు ఈశాన్యం కానే కాదు. తూర్పు ఇక్కడే ఉంది, 90లో ఉంది. తూర్పు ఇక్కడే ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం ఇక్కడే వస్తుంది. తూర్పు ఇక్కడ 90లో ఎలా ఉంటుంది అన్నది సైంటిఫిక్గా మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది భూగోళం నిలువుకి పైకి అంటే ఉత్తరం వైపు వెళ్ళే ఉత్తరం నుంచి దక్షిణానికి పరుచుకొని ఉన్న ఈ రేఖలు రేఖాంశాలు ఉంటాయి. తూర్పు నుంచి పడమరకి విస్తరించున్న ఈ రేఖలను అక్షాంశాలు అంటారు, లాటిట్యూడ్స్. అండ్ 360 రేఖాంశాలు, 180 అక్షాంశాలు ఉంటాయి. సో టోటల్ జ్యోతిష్యం కానీ వాస్తు కానీ దీంతోనే లింక్ అయింది. టోటల్ మీకు డిగ్రీస్లోనే ఉంటాయి కనుక ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని చెక్ చేద్దాము, అది ఎలా వస్తుందో చూద్దాం. సో ఒక దీర్ఘ చతురస్రం ఈ ప్లేస్ అనుకున్నాం, నైరుతి ఇది. ఇక్కడ నుంచి నార్త్ ముందు ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0.14. ఓకే, 0.14 అంటే 0 రౌండ్ అప్ చేసుకోండి. సో కరెక్ట్గా నార్త్ ఇది నైరుతి నుంచి మనం మూలమట్టంతో సెట్ చేసాం. సో ఇక్కడి నుంచి ఈస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 90 degrees ఈస్ట్ వచ్చింది. సో ఇందాక మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 90 degrees చూసాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దీర్ఘచతురస్రాకారంలో ఒక ప్లాట్ ఉన్నప్పుడు ఇక్కడ 0 degrees వచ్చినప్పుడు ఈ పాయింట్ ఒకే అక్షాంశం మీద ఒకే సరళ రేఖతో ముందుకు పోతే అక్కడ కూడా 90 degrees ఉంటుంది అన్నది మనం అనుకున్నాం. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం దీర్ఘచతురస్రం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 0 వచ్చింది. ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం అనుకుంటాం. సో మనం ఇప్పుడు ఈ ఆగ్నేయం నుంచి నార్త్ని ఆ పాయింట్ నుంచి చూద్దాం ఎక్కడ ఉంటుంది. జీరో డిగ్రీకి అచీవ్ అయింది. తూర్పు ఎక్కడుంది, సెంటర్లోనే ఉంది, ఇక్కడనే తూర్పు ఉంది. సో ఇప్పుడు ఈ 4 భాగాలు చూసినప్పుడు 0 degreesలో
టిల్ట్ కాకుండా కనుక మీకు ఇటుపక్క కూడా నార్త్ అదే ప్లేస్ వస్తుంది. అయితే మనం భూమిని కట్ చేసి ఇది ఉత్తర ఈశాన్యం ఉంటాం, ఇది తూర్పు ఈశాన్యం ఉంటాం. ఈ కార్నర్ ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఉత్తరం ఈశాన్యం అక్షాంశం నుంచి స్టార్ట్ అయింది. ఒకే అక్షాంశం మీద అదే సరళ రేఖ ఎంత దూరం తూర్పుకు అయితే అంత దూరంలోనే దాని 0 degrees నార్త్కు ఉంటుంది. ఇక్కడ ఏం మారదు. వాళ్ళు చెప్పినట్టు ఏం జరుగుతుంది, ఈ తూర్పు ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ ఉండాల్సిన తూర్పుని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్? మీరు అర్థం చేసుకోవాల్సింది, అక్షాంశం మీద కంటిన్యూ అయ్యే కొంది సేమ్ మీకు ఈస్ట్ మారదు, నార్త్ మారదు. 0 degrees మాత్రం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది. సో ప్లాట్ మొత్తం టిల్ట్ అయినప్పుడు అప్పుడు మారుతాయి, డిగ్రీస్ మారుతాయి, దానికి అనుగుణంగా దిశలు మారుతాయి. సో ఈ డిగ్రీస్ దీర్ఘచతురస్రానికి ఈ శక్తి చక్రాన్ని చూడటాన్ని మానేస్తే ఉత్తమని అనిపిస్తుంది.